లాగా మారింది కాంగ్రెస్ కు ఇద్దరు కలిసి మన మీద పగబట్టిండ్రు అనే మాట నేను ఉత్తగానే అంటలేను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అని ఒక మంత్రి ఉన్నాడు, బాంబుల శాఖ మంత్రి. ఆయన అమావాస్య కొన్నాడు బాంబులు, కార్తీక పౌర్ణం కూడా వెళ్ళలేదు, ఇంకా దీపావళి పోయింది, కార్తీక పౌర్ణం పోయింది, కానీ ఆ బాంబులు పెళ్తనే లేవు, తుస్సు బాంబులన్నీ. అయితే ఆయన తుస్సు బాంబుల మంత్రి గారు, ఆయన ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది, బాంబుల శాఖ మంత్రి మీద. ఇప్పటికీ 45 రోజులైంది, 45 రోజులైంది ఈడీ రైడ్ అయ్యి. అదే ఈడీ కవిత గారింటి మీదకి పోతే, అదే ఈడీ ఇంకొకరి ఇంటి మీదకి పోతే నిమిషం వస్తాయి వార్తలు బయటికి. ఇంత దొరికింది, అంత దొరికింది, బంగారం పెన్ను దొరికింది, సిల్వర్ పిన్ను దొరికింది, ఇవన్నీ వస్తాయి. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లోకేమో రెండు కౌంటింగ్ మెషిన్లు పంపితేవి కదా, నోట్ల కట్టలు ఉన్నాయని చెప్పినారు, రెండు కౌంటింగ్ మెషిన్లు పంపినారు. 45 రోజులైన తర్వాత అక్కడ ఇక్కడ కాంగ్రెస్ వాడు మాట్లాడాడు, ఈడీ వాడు మాట్లాడాడు, బీజేపీ వాడు మాట్లాడాడు. శ్మశాన నిశ్శబ్దం. ఎవరో చచ్చిపోయిన తర్వాత ఉంటే చూడండి కొద్దిసేపు, అట్లాగా ఎవడు మాట్లాడాడు. కుయ్యి లేదు, కయ్యి లేదు, సడి లేదు, సప్పుడు లేదు. ఏమిరా నాయన అంటే లేదు హోగా డీల్ హోగా నై బాత్ కరింగ్. ఇదే అంటున్నా నేను. ఎవరితో ఉన్నాడు, కొద్దిగా మనం కూడా ఆలోచించి అవగాహనతో ఉండాలి తప్ప ప్రతిదానికి ఆగమాగం అయిపోకూడదు. నేను మీ దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి, పదవులు మాకు కొత్త కాదు. 10 ఏళ్ళు మీ దయతో, 10 ఏళ్ళు మీ ప్రేమతో మీ మనసు గెలుచుకునే అవకాశం వచ్చింది, మీకు సేవ చేసే అవకాశం వచ్చింది. మాకు పదవులేం కొత్త కాదు. మళ్ళీ మీరు గెలిపిస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మీ దయ ఉంటే మళ్ళీ మేమందరం గెలిచి ప్రభుత్వంలో ఉంటాం. మాకు కొత్త కాదు, పదవులేం కొత్త కాదు, సేవ చేయడం కొత్త కాదు, కొట్లాట అంతకంటే కొత్త కాదు, అరెస్టులు కావడం అంతకంటే కొత్త కాదు. ఉద్యమంలో అరెస్టుకు పోయాము, జైల్లోకి పోయాము. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు అప్పుడు కూడా దొక్కిండ్రు, అప్పుడు కూడా ఇబ్బంది పెట్టిండ్రు. అయ్యేం కొత్త కాదు. కానీ నేను దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను, ఇవాళ మేము కంటగింపుగా మారినాం రేవంత్ రెడ్డికి. సబితక్కతో మాతో ఏంది పంచాయతీ? ఆయనకి మాకేమైనా గెట్టు పంచాయతీ ఉందా ఆయనకు? మాకు నేనేమైనా కొడంగల్లో భూములు కొనడానికి పోతే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డితో నాకేమైనా తగాదా ఉందా? ఏమిలే, నాకేమైనా కొడంగల్లో భూమి లేదు, ఏమి లేదు. కానీ ఎక్కడొస్తుంది పంచాయతీ? కొడంగల్లో నువ్వు పేదవాళ్ళ భూములు ఎందుకు గుంజుకుంటున్నావు? అక్కడ గిరిజనుల మీద ఎందుకు దౌర్జన్యం చేస్తున్నావు? అక్కడ ఎందుకు 60-70 లక్షల ఎకరం విలువ చేసే భూమిని 10 లక్షలకు గుంజుకుంటున్నావు? ఇక్కడ ఫార్మాసిటీ రద్దెందుకు అంటున్నావు? అక్కడ ఫార్మాసి విలేజ్ ముద్దెందుకు అంటున్నావు అని మేము అడిగితే ఆయన కోపం వస్తున్నది. మూసీలో 1100 కోట్లతో అయిపోయేదానికి 150,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు అంటే కోపం వస్తున్నది. రైతు బంధు ఎగ్గొడుతున్నావు, దీనికి పైసలు లేవు. స్కూటీలు ఇస్తా అన్నావు, దానికి పైసలు లేవు. తులం బంగారానికి పైసలు లేవు, దేనికి పైసలు లేవు. అక్కడ మాత్రం మూసీలో 150,000 కోట్లు ఎవరి కోసం పోస్తున్నావు అంటే కోపం వస్తున్నది. అర్హత లేని బావమరిది కంపెనీకి 1100 కోట్ల రూపాయలు ఎట్లిచ్చినావు, ఎవడబ్బసొమ్మని ఇచ్చినావు అంటే కోపం వస్తున్నది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాంబుల శాఖ మంత్రి, ఆయన ఇంటి మీద ఈడీ రైడ్ అయింది, ఎందుకు ఏం దొరికిందో చెప్తలేరు అంటే కోపం వస్తున్నది. ఆ కోపమంతా మమ్మల్ని ఏదో కేసులు పెట్టి గొంతు నొక్కి లోపల వారేస్తే మాట్లాడేటోడు ఉండడు అని అనుకుంటా ఉన్నారు. కానీ నాకైతే ఇవాళ మీ మణికొండ వాళ్ళని చూసిన తర్వాత అనిపిస్తున్నది, మేము జైల్లోకి పోతే ఒక్క మణికొండ నుంచే నాకు తెలిసినంత వరకు 10,000 మంది తయారవుతారు.